జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం నమో భగవతే శ్రీరామకృష్ణాయ పరమహంసాయ. సాధారణంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే మాట అందరూ అంటుంటారు, కానీ డెవలప్డ్ పర్సనాలిటీ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి కదా. అది ప్రతి వాడు గుర్తుపెట్టుకోవాల్సింది పరమహంస చెప్తున్న మాటలు. ఎవడి బుద్ధి హృదయం పూర్ణంగా వికసిస్తుందో అంటే పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఇది ప్రతివాడు తెలుసుకోవాలి. అటువంటి వాడు ధన్యుడు. ఆ పూర్ణ వికాసం పొందిన వాడికి భగవద్ అనుభూతి ఉంటుంది, కానీ లోకాన్ని నిరసించడం, అవమానించడం, కుటుంబ బంధాలను తీసిపారేయడం చేయడు. వీటిని బ్యాలెన్స్ చూస్తాడు. కపటం లేకుండా జీవించాలి. ఇవన్నీ కూడా ఉత్తమ వ్యక్తిత్వం. వికసించిన వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు ఇక్కడ. ఇంకో మాట చెప్తారని ఈ సందర్భంలోని, లోక వ్యవహారాలు గృహవ్రతాలు చేసేవాళ్ళు అంటే గృహకృత్యాలు చేసేవాళ్ళు కూడా సాధన చేయవచ్చు. ఎలాగో అంటే లోక వ్యవహారాలు గృహకృత్యాలు చేస్తున్నంతసేపు ఒక చేత్తో భగవంతుడి పాదం పట్టుకొని ఇంకో చేత్తో లోక వ్యవహారాలు చేయి. కానీ లోక వ్యవహారాలు విరామం దొరికినప్పుడు రెండు చేతులతో భగవంతుడి పాదం పట్టుకొని చెప్పేవారు. ఇది సాధకుడు ప్రతివాడు గుర్తుపెట్టుకోవాలి. అంటే లోక వ్యవహారాలు చేస్తున్నప్పుడు కూడా మనస్సులో ఒక భాగం భగవంతుడి మీద ఉంటూ ఇంకో భాగంతో లోక వ్యవహారాలు చేయాలి. విరామ సమయంలో పూర్ణంగా రెండు చేతులు భగవంతుడి పాదాలు పట్టుకొని చెప్పారు. ఇది గమనించవలసిన అంశం. అదేవిధంగా ఎవడి బుద్ధి హృదయం పూర్ణ వికాసం పొంది ఉంటుందో వాడు ధన్యుడు. వాడు ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రశంసించదగిన విధంగానే ప్రవర్తిస్తాడు. అతడు దైవం పట్ల పరిపూర్ణమైన నిర్మలమైన భక్తి విశ్వాసాలతో ఉంటాడు. చూడండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ లేదా డెవలప్డ్ పర్సనాలిటీ అంటే ఏమిటో చూపిస్తున్నారు. ఆయన ఇతరులతో మెలగడంలో ఏ లోపము ఉండదు. లోక వ్యవహారాల నిర్వహణలో సమర్థుడై ఉంటాడు. అంతేకాదు ఆయన నైపుణ్యం కలిగి ఉంటాడు. తల్లిదండ్రుల పట్ల విధేయుడై ఉంటాడు. శ్రద్ధాభక్తులు కలిగి ఉంటాడు. తెలుసుకోవాలి. మేము సాధకులం అని తల్లిదండ్రుల్ని, భార్యని వీళ్ళు నిర్లక్ష్యం చేసిన వాడిని భగవంతుడు క్షమించడం తెలుసుకోండి. వాడు సాధన ఎదగలేడు. అది భ్రాంతి మాత్రమే. ఎందుకంటే ఆ తల్లి దక్షిణేశ్వరి వచ్చే ఉన్నది. ఆయన నిరంతరం రోజులో కొంతసేపు తల్లి వద్దకు వెళ్ళి తల్లికి కావాల్సిన చూసుకుని వచ్చేవాట. అంత స్థితిలో కూడా ఇది గమనించుకోవాల్సింది. తల్లిని మించిన దైవం ఉంటారా? తల్లి శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా సన్నిధిలో ఉన్నారు, కానీ తాను సన్యసించడానికి కర్మ చేయలేదు. తన అన్నగారి కొడుకు చేత కర్మ చేయించాడు. ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశం. ఆ తర్వాత ఇప్పుడు చెప్తున్న వాటిలో వికసించిన వ్యక్తిత్వం కలిగిన వాడు ఎలా ఉంటాడంటే తల్లిదండ్రుల పట్ల విధేయుడే, శ్రద్ధాభక్తి కలిగి ఉంటాడు. అలాగే బంధుమిత్రుల పట్ల కూడా హితవర్తునుడి, ప్రేమానురాగాలతో మెలుగుతాడు. అంటే వాడు ఎక్కువేంటి వీడు తక్కువేంటి అనే కోపాలు, ద్వేషాలు ఇలాంటివి ఉండవు వాడికి. అలాగే ఇరుగు పొరుగు వారి పట్ల దయాదాక్షిణ్యాలతో ఉంటాడు. పరోపకారం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. భార్య పట్ల కూడా ప్రేమగా ప్రవర్తిస్తాడు. ఇలాంటి వాడు నిజానికి సిద్ధాత్ముడు అని చెప్పాడు. తెలుసుకోవాలి. అది తాను చేసి చూపించారండి. ఇది గమనించుకోవాల్సినది. కనుక వ్యవహారంలో ఉన్నప్పుడు ఆ పరిపూర్ణత చూపించాలి. అంతేకాదు పరిపూర్ణమైన బ్రహ్మానుభవం వచ్చేటప్పుడు వరకు మనం ఎన్నో సాధనలు చేస్తూ ఉంటాం, కానీ పరిపూర్ణ స్థితి వచ్చేకి అక్కర్లేదయ్యా. ఎందుకంటే నేను రోజు మందార పూలు కోసి అమ్మవారికి పెట్టేవాడిని. ఒకసారి నాకు ప్రతి మందార చెట్టు కూడా మందార పువ్వులు అలంకరించుకున్న కాళీమాతగా కనపడింది. ఇంకా నేను పువ్వులే ఆరలేదు. ఒకసారి శివలింగం మీద వజ్రం అలంకారం చేస్తూ ఉంటే ప్రపంచమే మహాలింగంగా గోచరించింది. ఇంకా నాకు శివలింగ పూజలు ఆగిపోయాయి. అంటే ఆ స్థితి ఆయనకు లభించింది. అంతేకాదు ఎప్పటికప్పుడు మానవుడు కామాదులు నిగ్రహించుకోవడం కోసం సాధన చేయాలి. నేను ఎంత చేశాను అనుకున్నారు? మీకు తెలియదు. అది ఎన్ని ఆ సాధనలు చేశాను. జై కాళీ జై కాళీ అంటే అరిచేవాడిని. ఆ జగన్మాతృ భావం నింపుకొని నేను సాధన చేసి దాన్ని జయించాను. అదేవిధంగా అహంకారాన్ని ఎప్పటికప్పుడు గమనించుకోవాలి సుమా. ఇది ఎలాంటిది అంటే నగలు త్రాసు వేసేటప్పుడు ఆ ముళ్ళు మీద దృష్టి ఉంటుంది వాడికి. అదేవిధంగా ఎప్పటికప్పుడు మనం మన అహంకారం తలెత్తకుండా కనిపెట్టుకుంటూ ఉండాలి సుమా. అహంకారం జయించడానికి శరీరాన్ని కూడా పరిశీలించారు. ఏమిటి శరీరం? ఏముంది? రక్తమాంసమైన శరీరం. దీనితో అహంకారం అనుకునేవాడిని. ఇలాగ ఆయన ఎన్ని సాధనల గురించో చెప్పినటువంటి విషయములు. అదేవిధంగా మత సామరస్యం కానీ ఇది ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రపంచంలో అందరికీ చెప్పాలండి. అదేమిటంటే మొదట తన మతం మొదలకుండా, ఇతర మతాలను దూషించకుండా, భగవంతుణ్ణి కోరికలతో కాకుండా శుద్ధంగా ప్రేమించేటువంటి వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా వాళ్ళు సిద్ధులవుతారు. అంతేకాదు జ్ఞానానికి భక్తికి తేడా అజ్ఞానం. తెలుసుకోండి. ఇక్కడ భక్తి కలిగిన వాడికి జ్ఞానం ఉంటుంది, జ్ఞానం ఉన్నవాడికి భక్తి ఉంటుంది. పూర్ణ భక్తి పూర్ణ జ్ఞానం ఇది తెలుసుకోవాలి. ఒక మాట అంటాడు, వేదాల్లో పేర్కొన్న సచ్చిదానంద బ్రహ్మమే శివుడు, ఆయనే కృష్ణుడు. మరొక తోట చెప్తాడు, భక్తుల భగవంతుడు, వేదాంతుల బ్రహ్మము, అదేవిధంగా
బ్రహ్మ విద్యలో ఉన్న వారి యొక్క ఆత్మ, భాగవతుల భగవంతుడు, నా కాళి మూడు ఒకటే అని చెప్పారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. ఇంకో మాట అంటారు, భక్తుని ఈశ్వరుడు రసమయుడు, జ్ఞాని ఈశ్వరుడు తేజోమయుడు అని చెప్పాడు. రసమయం అంటే ఆనందం, జ్ఞానం కాంతిమయం. ఈ జ్ఞానము ఆనందము ఈ రెండు కలిస్తేనే తేజస్సు రసం. ఇదే చిదేకర స్వరూపిణి. ఇది విశేషమైన అంశం చెప్పారు. అంతేకాదు నాయన కలియుగంలో ప్రధానంగా నారదీయ భక్తియే శరణ్యం సుమా అంటూ భక్తి యొక్క గొప్పతనం చెప్పారు. కర్మ భక్తి జ్ఞానం అంటారు కానీ భక్తి కర్మ జ్ఞానం అని చెప్తారే. ఎందుకంటే కర్మ చేసి భక్తి తెచ్చుకుంటామంటే ఏ కర్మలు నువ్వు చేయగలవు లోకంలో తెలిస్తే ఇన్ని కర్మలు మనం చేయగలిగే స్థితి లేదు, అవసరము లేదు. కానీ భక్తి కలిగి నువ్వు శాస్త్రంలో చెప్పిన కర్మల్ని చెయ్యగలిగినంత చేస్తే ఆ కొద్దిపాటి కర్మే పరిపూర్ణం అవుతుంది. అందుకే భక్తి ముందు అలవర్చుకుని విద్యుక్తమైన కర్మను చేయి, అది జ్ఞానాన్ని కూడా ఇస్తుంది సుమా అని చెప్పేవారు. ఇటువంటి స్థితి కలిగిన ఆ మహానుభావుడు, ఆయన వద్ద ఉన్నటువంటి శిష్యులు సామాన్యులు కారండి. అంతేకాదు ఆనాడు గొప్పగా ఉండేది బ్రహ్మ సమాజం. ఈ బ్రహ్మ సమాజం వాళ్ళు ఏంటంటే ఈ ఆంగ్ల విద్యలు ఆధునిక విద్యలు చదివి పురాణాలు, అదేవిధంగా దేవుడు, విగ్రహారాధన, రూపాలు ఇవన్నీ కూడాను కేవలం కల్పనలు, భ్రాంతులు. భగవంతుని నిరాకారుడు, వేదాంతం అదే చెప్పింది, వేదం అదే చెప్పింది. వాళ్ళు వేదాంతాన్ని కూడా ఒప్పుకోరు, అహం బ్రహ్మాస్మి ఒప్పుకోరు. బ్రహ్మం ఈశ్వరుడు కానీ ఆకారం లేదు. కనుక ఆకారంతో పూజించేవాళ్ళు అజ్ఞానులు, భజనలు చేసేవాళ్ళు, నామస్మరణలు చేసేవాళ్ళు, విగ్రహాలను పూజించేవాళ్ళు మూర్ఖులు. ఇది వాళ్ళ యొక్క నమ్మకం. పైగా ఒక్కొక్కడు బాగా చదువుకున్నవాడు, పెద్ద పెద్ద ఫిలాసఫర్స్. ఈయన వాళ్ళతో స్నేహం చేసేట. ఎందుకంటే వాళ్ళు నిరాకారంగానైనా ఈశ్వరుడిపై పాడే కీర్తనలు అవి ఈయనకి ఆనందం కలిగించేవి, అంతవరకు ఒప్పుకునేవాడు. కానీ వాళ్ళ అజ్ఞానాన్ని క్రమంగా పటాపంచలు చేశారు. అందులో ఒక్కొక్కరు పెద్ద పెద్ద జీనియస్లు, కేశవచంద్రసేన్ మొదలైనటువంటి వారు పరమహంస యొక్క సాంగత్యం వల్ల క్రమంగా వాళ్ళకి ఒక్కొక్కడే తెలిసి వచ్చాయి. విగ్రహారాధన వెనకాల కూడా తాత్వికత ఉన్నది. భగవంతుడికి నిరాకారుడే కావచ్చు కానీ ఆకారం కూడా ధరించుతాడు అని స్వయంగా చెప్పాడు, నిరూపించాడు. భగవంతుడు నిరాకారుడు, సాకారుడు, రెండిటికి అతీతుడు కూడా అని చెప్పారు. అంటే నిరాకార సాకార వాదాలకు కూడా అతీతుడు అని చెప్పడం ఆయన ఉద్దేశం. అందుకు క్రమంగా తెలుసుకుని వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. మొత్తానికి మన సంప్రదాయంలో చెప్పిన వాటన్నిటికీ ఒకానొక పరమార్థం ఉంది. కొందరు పరమార్థం తెలియకుండా చేస్తారు, వాళ్ళు ఎప్పటికైనా తెలుసుకుంటారు. కొందరు పరమార్థం తెలుసుకుని చేస్తారు. పరమార్థం తెలుసుకుని అవి కూడా గొప్పవని చెప్పిన మహానుభావుడు ఒక మాట చెప్పారు. ఒక ఛాయాచిత్రం, తండ్రి ఛాయాచిత్రం పిల్లవాడికి తన తండ్రిని ఎలా గుర్తు చేస్తుందో భగవంతుడి విగ్రహాది చిహ్నాలు భగవంతుడి సాక్షాత్కారానికి సహకరిస్తాయి అని చెప్పారు. అంతేకాదు ప్రతాపచంద్ర మజుందార్, బంకించంద్ర చటర్జీ, అలాగే పండిత్ శివనాథ శాస్త్రి, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వీళ్ళందరూ కూడా ఈయనకి శిష్యులై ఆత్మీయులు క్రమంగా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ప్రతాపచంద్ర మజుందార్ ఒక మాట అంటారు, రామకృష్ణ పరమహంస మతం ఏది? సనాతన హిందూ మతం. అది విచిత్రమైన అపురూపమైన హిందూ మతం. పరమహంస ఒక ప్రత్యేకమైన హిందూ దేవతారాధకులు కారు. ఆయన శైవుడు కాడు, శాక్తేయుడు కాడు, వైష్ణవుడు కాడు, వేదాంతి కాడు, కానీ అన్ని ఆయనే. ఇది తెలుసుకోవాల్సినది. ఆయన ప్రగాఢ విశ్వాసంతో వేదాంత సిద్ధాంతాలను సమర్థిస్తారు. విగ్రహారాధకులు అయినప్పటికీ కూడా సచ్చిదానంద స్వరూపం అని చెప్పేటువంటి నిరాకార అద్వితీయ భగవత్తత్వాన్ని అఖండ భక్తి విశ్వాసాలతో నమస్కరిస్తారు. అది ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపం, సమస్తమైన సనాతన ధర్మం యొక్క స్వరూపం ఆయన అంటూ సకల జీవుల్ని తన ప్రేమతో కాపాడే భగవంతుడు జగన్మాతగా ఆయనకు సాక్షాత్కరిస్తాడు. ఆ తల్లి ముందుని శిశు స్వభావమైన నిర్మలమైన భక్తితో ఆరాధిస్తారు. ఆయన సాంగత్య ప్రభావం వల్లనే 3,000,000 రూపాలతో ఉన్నటువంటి ఒకే భగవంతుని మేము తెలుసుకోగలిగేమని ప్రతాపచంద్ర మజుందార్ అనేవాడు చెప్పాడు. ఈయన బ్రహ్మ సమాజానికి చెందినవాడైనప్పటికీ ఆయనలో వచ్చినటువంటి పరివర్తన అటువంటిది. అంతేకాదు అనవసరపు ఖర్చులు, ఆడంబరాలను ఎల్లవేళలా ఈయన తోలనాడేవారండి. కుమార్తెల వివాహాల కోసం వేలాది ఖర్చులు చేస్తారు. అంటే అప్పుడు వేలు, ఇప్పుడు కోట్లు అవుతున్న అనవసరపు ఖర్చులు. అరే పొరుగు వ్యక్తి పస్తులు పడుకుంటే పట్టేడు అన్నం పెట్టడానికి కూడా తటపటాయించేటువంటి మీరు అనవసర ఖర్చులు చేస్తున్నారని చెప్పారు. పరమాచార్యులు కూడా ఇలాంటి బోధే చేస్తారు. కనుక విలాసాల కోసం అనవసర ఖర్చులు చేయకుండా దీనజనావళి కోసం మన ధనాన్ని వినియోగించాలి అని చెప్పేవారు. అంతేకాకుండా ఒకప్పుడు శివనాథ్ అనేవాడు ఒక మాట అన్నట్ట, ఈ భక్తులు, ఈ సమాధి స్థితులు, ఉన్మాదాలు ఇవన్నీ కూడా వెర్రివి అనంటే, మూర్ఖుడా నువ్వు కీర్తి కోసం, ధనం కోసం ఎంత వెర్రి పడతావు? ఎవరి తేజస్సు చేతి ప్రకాశం ప్రపంచమంతా ప్రకాశిస్తుందో అలాంటి చిత్స్వరూపాన్ని ధ్యానిస్తున్న నేను నీకు మతిభ్రష్టుల్లా కనబడుతున్నానా అనగానే అతడు దుఃఖితుడు లెంపలు వేసుకున్నాడు. ఇలా ఎందరిలోనూ పరివర్తన చెందించారు ఆయన.